మీరు మీరు చూస్తున్న సొల్యూషన్ ఏంటి గవర్నమెంట్కి? ఏం చేస్తే దీని నుంచి బయట? నేను 100 సార్లు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే మొత్తం సర్వే చేయండి. హైదరాబాద్ మొత్తం సైంటిఫిక్గా సర్వే చేసి ఎక్కడెక్కడ ఇది దీన్ని ఏమంటారంటే క్యాచ్మెంట్ ఏరియా అంటారు. క్యాచ్మెంట్ ఏరియాను అసెస్ చేసి ఎంత వర్షం పడ్డది, హైయెస్ట్ ఎన్ని నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంది, దానికి కెనాల్స్ ఎన్ని ఉన్నాయి సర్వే చేసి ఫస్ట్ ఆ కెనాల్స్ని పునరుద్ధరించండి. నెంబర్ 1. అది లేకుండా నువ్వేమీ చేయలేవు. చెరువే కాదు ముంపు కారణం, కాలువలు చక్కగా లేకపోవడం వల్ల, కెపాసిటీ లేకపోవడం వల్ల మునిగిపోతున్నాయి. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, అల్వాల్లో ఆ వాగు పుట్టేటప్పుడు 5 మీటర్ల వాగు, అది హుస్సేన్ సాగర్లో కలిసినట్టు 50 మీటర్లు ఉంటుంది దాదా. కానీ హుస్సేన్ సాగర్లో కలిసినప్పుడు 10 మీటర్ల కంటే ఎక్కువ లేదు, క్యారింగ్ కెపాసిటీ లేదు. చిన్న వర్షం పడ్డా ఇవాళ బేగంపేట దగ్గర ఒక బాటిల్ లెక్కలే కాగి మొత్తం నీళ్ళు వెనుకకుతాన్ని మొత్తం బోయినపల్లి అంతా మునిగిపోతుంది. అందుకని ఫస్ట్ నాలాలు కావాలి క్యారీ చేసి. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టినాం, మొన్న గోదావరి ప్రాజెక్ట్ కట్టినాడు, ఓహో ఆహా అన్నాడు. అవి మొత్తం వరదలు రాగానే మొత్తం ముంచెత్తినాయి. ముంచెత్తిన కొత్త అనుభవం వచ్చింది. ఓహో ఈ డ్యామ్ కట్టడం వల్ల ఇంకొక 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు ఇటు కొట్టుకపోతున్నాయని చెప్పి రైతాంగం వచ్చి గగ్గోలు పెట్టాడు. నేనేమంటున్నా అంటే గట్లా సైంటిఫిక్ స్టడీస్ ఉంటాయి, మునుపట్లెక్క లేదు, చాలా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదలుగా గతంలో ఉన్న వాగులన్నీ కూడా లెక్క తీయాలి. మూసీ నది ఎట్లయితే ఉందో, మూసీ నదికి ఉపనదులు బోలెలు ఉంటాయి కదా, చిన్న చిన్న నదులు వాగులు ఉంటాయి కదా, అవన్నీ లెక్కలు తీసి ఫస్ట్ వాటి మీద కట్టబడ్డా లేదా వాటికి ఆల్టర్నేటివ్ అన్నా లేదు, ఇవన్నీ కూలగొట్టడం కాకపోతే ఏ రోడ్లు అయితే ఉన్నాయో ఆ కాలువని డైవర్ట్ చేసి కిందికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆ రోడ్లలో కనీసం 50 ఫీట్లు కడతావా, 60 ఫీట్లు కడతావా, మల్టిపుల్ సిస్టమ్ తోటి ఆ కాలువలన్నీ కూడా కట్టి మూసీ నదిలో పడేసుకోవాలి. అది ఫస్ట్ సొల్యూషన్. రెండో సొల్యూషన్ ఏంటిది, ఎక్కడైతే నువ్వు ఇవాళ ఇల్లు ఉండేవో, చెరువులలో బఫర్ జోన్లలో ఉన్న ఇల్లు ఉండేవి, FTL ఉండేవో, అవసరమైతే పారకం లేదు. ఇవాళ చెర్లలో పారకం లేదండి. ఇలా 1000 ఎకరాలకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, 500 ఎకరాలకు పంట ఎక్కడ లేదు. ఆ చెరువుని గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏవైతే ఇల్లు కట్టబడ్డాయో ఆ కట్టబడ్డ ఇళ్ళ చుట్టూ బండేసుకొని ఆ అవసరమైతే ఎకలాజికల్ బ్యాలెన్స్ నువ్వు ఏమని అంటున్నావో దాంట్లో డెప్త్ కొట్టుకొని నీళ్ళు ఎక్కువ వచ్చినట్టు చూసుకోవాలి ఒకటి. రెండవది మురికి నీళ్ళు ఆ చెరువులకు అక్కడ చూసుకోవాలి. పాత చెరువు ఏదైతే ఈత కొట్టడానికి అనువు ఉండేనో, పాత చెరువు చేపలు పెంపడానికి ఏదైతే అనువు ఉండేనో, పాత చెరువు సేద తీయడానికి అనుగుణంగా చెయ్యి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ చిన్న చిన్న కంట్రీలలో కూడా చిన్న చిన్న చెరువులతో గొప్ప అది చేస్తున్నారు. గిన్ని చెరువులు ఉన్నాయి, గింత భూభాగం ఎందుకు చేయలేకపోతున్నాను చెప్పండి. ఇవాళ సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ లేక కాదు. కాకపోతే ఈయన అన్ని నేను ఒక హీరోయిక్ వార్షిప్ లెక్క నేను మాత్రమే చేస్తున్నానని చెప్పి తనకు తానుగా గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తుంది తప్ప, నాకు తెలిసి మంత్రుల అనుమతి తీసుకున్నా లేదా, మంత్రివర్గ ఉమ్మడి నిర్ణయం లేదా అయితే నాకు తెలియదు. సో ఓకే, నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? మొట్టమొదలుగా పేదోళ్ళ ఇండ్లు నోటీసులు వచ్చిన ప్రజలకు అండగా ఉండి ఇవి వాపస్ తీసుకునేదాకా మేము కోర్టు మెట్లెక్కుతాం, అవసరమైతే ఉద్యమాలు చేస్తాం. సో పెద్దోళ్ళ కూల్చాల్సిన అవసరం ఉంది అన్నది కూర్చుని నేను దాని గురించి మాట్లాడుతున్నాను, నాగార్జున గురించి మాట్లాడుతు. అరే నువ్వు ఎన్ని కూర్చునండి, నాగార్జున కూల్చాలంటున్నా సార్ నేను. నాగార్జున కూల్చొచ్చు, ఫస్ట్ వాళ్ళే కూల్చాలని అంటున్నా నేను. కానీ కూల్చే ముందు ఎవడు పర్మిషన్ ఇచ్చిండో వానికి నోటీసులు ఇవ్వవా? వాళ్ళకు నోటీసులు ఇవ్వవా? ఎందుకు ఇచ్చిండో అడగవా? మనకి ఇంత పనిష్మెంట్ ఇవ్వవా? చెప్పండి. ఇవ్వాలి. ఏ మంత్రి ఆదేశాలతో ఇచ్చినావు, ఏ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇచ్చినావు, ఏ IAS ఆఫీసర్ ఆదేశాలతో ఇచ్చినావు? చేసుకోవా? నువ్వు డబ్బులు ఏమైనా చేస్తావా? అందుకనే సిస్టమ్లో ఒక్కడు బాధ్యులు కాదండి, అనేక ఉంటుంది. నేను చాలాసార్లు ఈ మధ్య చెప్తున్నాను, నువ్వు వేస్తూనే ఉన్నట్టున్నది. నేను ఏమంటున్నా, అరే చట్టాన్ని లోబడి పనిచేయండి, బానిస లెక్క పనిచేయకండి. పైన బాస్ ఏది చెప్తే కదా చేస్తే జైలుకు పోతారు బిడ్డ అంటున్నా నేను అంటున్నా, ఎవడు అంటలేడు, ఆ ధైర్యం ఎవడు చేస్తలేడు, గుర్తుపెట్టుకోండి. చట్టాన్ని లోబడి పనిచేయండి. ఇలా బఫర్ జోన్ ఎవరు చెప్పినా అయ్యకు పర్మిషన్, FTL ఎవరు చెప్పినా అయ్యకు పర్మిషన్ ఎట్లా చేస్తావు నువ్వు? ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికి కూడా చెరువులు కాపాడాలి, నదులలో కట్టొద్దని చెప్పి నువ్వు ఇమ్లిబాన్ బస్ స్టాప్కు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది కదా, ఎందుకు ఇచ్చినావు? ఇమ్లిబాన్ బస్ స్టాండ్ పక్కకే మూసీ నదిలో ఎందుకు ఇచ్చినావు మెట్రో స్టేషన్ నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ కోసం సరువునగర్ చెరువులో 62 ఎకరాలు ఎందుకు లేఅవుట్ చేసినావు? ఎక్కడి సిస్టమ్ ఇది చెప్పండి. రెండోది ఇంకోటి, చెర్లల్ల భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములు అనే బాధలు కూడా తప్పండి. మీరు చెప్తలేదు, పట్టా భూములు ఉంటాయి, దీంట్లో ఇవన్నీ ఏకసాల పట్టాలు కూడా ఉంటాయి. చెర్లల్లో గరీబులకు దున్నుకోవడానికి ఏకసాల పట్టాలు కూడా ఇస్తారు. నేను దాని గురించి మాట్లాడతాను. కానీ ఇవాళ పర్మనెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకు పర్మనెంట్గా ఈ నీళ్ళు వచ్చి మునుగుతున్నప్పుడు వాళ్ళకైనా కంపెన్సేషన్ తీసుకోవచ్చు కదా.
ఇప్పుడు ఎందుకు త్యాగం చేయాలి చెప్పండి. వ్యవసాయం అంటేనో పంట పొలాలు నీళ్ళు తీస్తూనే ఉంటారు, చెరువు ఖాళీ అయితేనే ఉంటుంది, ఆ భూమి తేలితేనే ఉంటుంది, వ్యవసాయం చేసుకుంటాడు, నడుస్తుంది. కానీ ఇక్కడ వ్యవసాయం లేదు, వ్యవసాయానికి తీసేది లేదు, సుక్క నీళ్ళు బయటికి పోయేది లేదు.